సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. మిత్రులారా, ఈరోజు ఒక మంచి ఎకో టూరిజం పార్క్ను ప్రారంభించడానికి, ఎకో టూరిజంను ఒక మంచి పర్యాటక కేంద్రంగా, వ్యాపార దృక్పథం కాకుండా ఒక పర్యాటక క్షేత్రంగా తయారు చేసి, రామ్దేవ్ గారు దాదాపుగా 25 సంవత్సరాల తన అనుభవాన్ని, ఆదాయాన్ని ఈ 150 ఎకరాలలో ఒక మంచి పార్కును ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమ ప్రారంభోత్సవానికి నాతో పాటు మెగాస్టార్, కేంద్ర మాజీ మంత్రివర్యులు, మనందరి అభిమాన నాయకుడు చిరంజీవి గారిని ప్రత్యేకంగా ఆహ్వానించి, అదేవిధంగా తెలంగాణ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా చీఫ్ విప్ శాసనమండలి పట్నం మహేందర్ రెడ్డి గారిని, లోక్సభ సభ్యులు మిత్రుడు సీఎం రమేష్ గారిని, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, స్థానిక శాసనసభ్యులు కాలే యాదయ్య గారిని, ఇతర రంగారెడ్డి జిల్లా నాయకులందరినీ ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాస్తవంగా మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారులతో, మంత్రులతో చర్చించి తెలంగాణ రాష్ట్రం ఐటీ, ఫార్మా రంగాలలో రాణించడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాలలో దేశంలోనే ప్రముఖ సంస్థలు తెలంగాణ రాష్ట్రం నుంచి ఈరోజు నిర్మాణ రంగంలో రాణించినాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి కావలసింది టెంపుల్ టూరిజం, హెల్త్ టూరిజం, ఎకో టూరిజం. ఒక రాష్ట్రం యొక్క ఆదాయం పెరగాలి, ఒక రాష్ట్రానికి గుర్తింపు రావాలి అని అంటే పరిశ్రమలు, పెట్టుబడులే కాదు, ఆ రాష్ట్రంలో ఉన్న టెంపుల్ టూరిజం, ఎకో టూరిజమే ఆ రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచడమే కాకుండా రాష్ట్రం యొక్క గుర్తింపు, గౌరవాన్ని కూడా పెంచుతుంది. ఈరోజు మనకు సంబంధించిన మిత్రులు కావచ్చు, బంధువులు కావచ్చు, చాలామంది వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు చేయాలన్నా, శుభ కార్యక్రమాలు ఏమైనా చేయాలి అని అంటే మన ప్రాంతం కాకుండా రాజస్థాన్కో లేకపోతే ఇతర దేశాల్లోకి వెళ్ళి అక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. దానికి ప్రధానమైన కారణం ఆ ప్రాంతంలో ఉండే టెంపుల్ టూరిజం, అదేవిధంగా ఎకో టూరిజం. వీటితో పాటు ఎవరిని కదిలిచ్చినా మన వాళ్ళని బెంగళూరు జిందల్లో జాయిన్ అయినని కొంతకాలము అని చెప్పి చెప్తూ ఉంటారు. మనం ఈరోజు మందిరాలను దర్శించుకోవాలంటే తమిళనాడుకో ఇతర రాష్ట్రాలకో వెళ్తున్నాం. ఫారెస్ట్లో ప్రకృతి సహజ వనరులను చూడాలి అంటే మధ్యప్రదేశో లేకపోతే ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నాం. అదేవిధంగా హెల్త్ టూరిజం విషయంలో కూడా మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అన్ని సహజ వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ప్రభుత్వాల దృష్టి ఈ హెల్త్ టూరిజం మీద, ఎకో టూరిజం మీద, టెంపుల్ టూరిజం మీద ఫోకస్ లేకపోవడం వల్ల అద్భుతమైన ఆలయాలు ఉన్న తెలంగాణ రాష్ట్రం, అది 1000 స్తంభాల గుడి కావచ్చు, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప మందిరం కావచ్చు, లేకపోతే శ్రీశైలం కావచ్చు, రాజన్న వేములవాడ రాజన్న మందిరం కావచ్చు, ఇట్లాంటి చాలా మందిరాలు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మందిరాలు మన దగ్గర ఉన్నాయి. ఈరోజు కవాల్ కావచ్చు, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్, నల్లమల టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ కావచ్చు,
జూపల్లి కృష్ణారావు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కొల్లాపూర్ ప్రాంతం, నల్లమల అటవీ ప్రాంతం, కృష్ణానది జలాలు ప్రవహిస్తున్న ప్రాంతం. అక్కడ మందిరాలకు, అక్కడ ప్రకృతి సహజ వనరులకు కొదవలేదు. మల్లెల తీర్థం లాంటి ప్రాంతాలు మన దగ్గర ఉన్నాయి. కానీ వీటికి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, తీసుకురావాల్సినంత గుర్తింపు తీసుకురాకపోవడం వల్ల మన రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం, హెల్త్ టూరిజం వెనుకబడుతున్నది. ఈరోజు ఎకో టూరిజంలో టూరిజం పాలసీని ఈ మధ్యలోనే శాసనసభలో మనం చర్చించినాం. దానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారే ఆ పాలసీ తయారీలో కీలక పాత్ర పోషించారు. రాబోయే కొద్ది రోజుల్లో టూరిజం పాలసీని తీసుకొచ్చి టూరిజం పాలసీలో ఎకో టూరిజంను ప్రోత్సహించాలని ఈరోజు మన ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. కానీ ప్రభుత్వానికంటే ముందే ఎకో టూరిజం ఈరోజు రామదేవరావు గారి ఏర్పాటు చేసిన 150 ఎకరాలలో ఒక అద్భుతాన్ని సృష్టించిండు. ఈ అద్భుతం వారికి ఒక్కరికి ఆదాయం తెచ్చిపెట్టేది కాదు, రాష్ట్రానికి కూడా ఆదాయం తెచ్చిపెడుతుంది, రాష్ట్రానికి కూడా గుర్తింపు, గౌరవం తెచ్చిపెడుతుంది. ఈరోజు మనం మొక్కలు కొనాలంటే గోదావరి జిల్లాలకు వెళ్ళాల్సిన పరిస్థితి. ఎవరైనా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లేదా ప్రముఖులు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారు అని అంటే గోదావరి జిల్లాల నుంచి మొక్కలు తెప్పించుకునే పరిస్థితి నుంచి ఈరోజు వికారాబాద్, చెవెళ్ళ ప్రాంతం నుంచే ఎవరు ఇల్లు కట్టుకోవాలన్నా, ఇంతకుముందు పెద్దలు చిరంజీవి గారు చెప్పారు, 20 సంవత్సరాల క్రితమే వాళ్ళు ఇల్లు కట్టుకున్నప్పుడు జూబ్లీహిల్స్లో ఒక ప్రత్యేకమైన మొక్కల్ని పెట్టాలి అంటే రామ్దేవ్ గారి దగ్గర నేను తీసుకున్నాను. ఇది ఇంకా అభివృద్ధి పదం వైపు నడవాలి. ఈరోజు ఇక్కడ జరిగిన అభివృద్ధి ఇక్కడ మన కళ్ళకు కనిపిస్తున్నది 30%. నేను అనుకోవడం ఇంకొక సంవత్సరంన్నర తర్వాత ఇది ఒక అద్భుతమైన పర్యాటక క్షేత్రంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఖచ్చితంగా ఇది ఆ దిశగా రాణిస్తుంది. ఇక్కడ మేము కొంతనే చూసినాం, మిగతా ఏర్పాట్లు కూడా అద్భుతంగా చేస్తున్నారు. దీంతోపాటు ఇంతకుముందే మా యాదయ్య గారు చెప్తున్నారు, వికారాబాద్కి హవా లాఖో రూపాయి కా దవా అని. వికారాబాదులో ఉన్న అడవిని ఆనాడు నిజాం సర్కార్ మెడిసినల్ ప్లాంట్స్ పెట్టి మీకు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉండే టెంపరేచర్ కంటే చిరంజీవి గారు వికారాబాద్లో వికారాబాద్ అటవీ ప్రాంతంలో 2-3% టెంపరేచర్ తక్కువ ఉంటుంది. లెప్రసీ వచ్చిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వికారాబాద్ ప్లాంటేషన్ అక్కడ వదిలేస్తే 2 monthsలో ఆటోమేటిక్ ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు. ఇక్కడ ఉండే ప్రకృతి సహజ వనరుల వల్ల వాళ్ళకి ఆ రోగం నివారించబడుతుంది. గతంలో మెడికల్ ట్రీట్మెంట్ లేనప్పుడు ఎవరికైనా లెప్రసీ వస్తే వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ తీసుకొచ్చి వికారాబాద్లో వదిలేస్తే 2-3 నెలల తర్వాత వాళ్ళని మళ్ళీ తీసుకెళ్తే వాళ్ళు టీబీకి సంబంధించి ఏ సమస్య వచ్చినా ఇక్కడ ఆ కుటుంబ సభ్యులను వదిలేసిపోతే 2-3 నెలలలోనే ఆటోమేటిక్ ఇక్కడున్న ప్రకృతి సహజ వనరులతో వాళ్ళకి తగ్గిపోయేది. అంటే ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అందుకే ఈరోజు జిందాల్ లాంటి వాటికి ఎక్కడికో వెళ్ళడం కాదు, ఇక్కడనే పెద్ద పరిశ్రమలకు సంబంధించిన వ్యక్తులు తొందరలోనే ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాటు చేయబోతున్నారు వికారాబాద్ ప్రాంతంలో. మొన్ననే దావోస్లో అగ్రిమెంట్ చేయడం జరిగింది. తొందరలో వికారాబాదు ప్రాంతాన్ని ఎకో టూరిజంలో పూర్తి స్థాయిలో అభివృద్ధి చెయ్యాలని ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో ఒక అడుగు ముందు ప్రభుత్వానికంటే రామ్దేవ్ గారు వేసి ఇంత మంచి వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసిండు. తొందరలో ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి ఇది ఒక ప్రాతిపదిక అవుతుంది. అందుకే ఈరోజు ఈ నిర్వాహకులను, రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభినందిస్తుంది. ఇంకా రావాలి ఇట్లాంటి పర్యాటక క్షేత్రాలు. ఇదొక వ్యాపార కేంద్రంగా కాకుండా పర్యాటక క్షేత్రంగా కూడా రాణిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈరోజు నాతో పాటు చిరంజీవి గారు, సీఎం రమేష్ గారు, మా మంత్రులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు అందరు రావడం, ఇట్లా కార్యక్రమం రోజువారీగా ఎన్నో రాజకీయ కార్యక్రమాలలో పాల్గొంటుంటాం. కానీ ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా
ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 1,000,000 మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒకడ గ్రామాల దగ్గర ఆ మొక్కలను పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం. కానీ 6 నెలలు సంవత్సరమే పెంచితే అవి మేము నాటినప్పుడు 20-30% కంటే ఎక్కువ బ్రతకడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా. 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటితే మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మరి రైతు 2-3 సంవత్సరాల ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది. అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలు, అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని. అక్కడ రామయ్య గారు ఉన్నారు, ఒక సామాన్యమైన రైతు. మీరందరూ వారెవరో అనుకోవచ్చు. రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో, ఒక రైతుకు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం. ఏది ఏమైనా రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా.